ఒకటి నేను అడుగుతా, సమయం పట్టండి అంటున్నారు. త్వరలో నోటిఫికేషన్ అంటున్నారు. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కూడా అంటే జరగబోతున్నాయి. అంటే మీరు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇవి అడ్డంకులుగా చెబుతా ఉన్నారు మీరు. అదే అంటే అన్ని పరమైన ఇప్పుడు ఇంకా జరుగుతున్న అలాగే జాప్యం చేసుకుంటూనే పోతా ఉన్నారు. జాప్యం జరిగింది, కొంత అది వర్గీకరణ వల్ల జరిగింది. మరి అసలు ఇంక గమ్మత్తు ఏంటంటే ఈ రాష్ట్రంలో సిఆర్ బిస్వాల్ కమిషన్ 2020 డిసెంబర్లో ఏం చెప్పింది? 1,91,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది. 1,91,126 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది. పర్మనెంట్ శాశ్వతంగా మంజూరైన ఉద్యోగాలు 4 లక్షల మంది అని చెప్పింది. ఈ 60,000 ఉద్యోగాలు భర్తీ చేయంగా 3,54,000 మంది శాశ్వత ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. అయితే 16,000 మంది ఇప్పుడు ఈ జీపీఓలు, విఆర్ఏలు, విఆర్ఓలు వాళ్ళు సూపర్ న్యూమరికల్ కోటా కింద గత ప్రభుత్వం వాళ్ళని వివిధ శాఖల్లోకి మార్పు చేసింది. మార్పు చేస్తే అసలు వాళ్ళ స్ట్రెంత్ లేదు. ఇప్పుడు వాళ్ళ క్యాడర్ స్ట్రెంత్, ఆ 16,000 మంది క్యాడర్ స్ట్రెంత్ ఏంది అయోమయంగా ఉంది. కాబట్టి అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఒక్క ఉద్యోగం మిగిలిన నిరుద్యోగులతో భర్తీ చేద్దాం, అదనపు ఉద్యోగాలు ఇవ్వటం కోసమే కమిటీ వేసింది, ఐఏఎస్ల కమిటీ, శాంతి కుమారి కమిటీ వేసింది. వాళ్ళు ఇప్పటికే అయిపోయింది, ఇంకో 30 రోజుల్లోనో 40 రోజుల్లోనో 50 రోజులు రిపోర్ట్ ఇస్తారు. నివేదికలోనే ఖాళీలు దొరికితే అదనపు ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వటం కోసం ముఖ్యమంత్రి గారు అసలు క్యాడర్ స్ట్రెంత్ ఎంత ఉంది, ఎంతమంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు అనే అంశం మీద ఐఏఎస్ల కమిటీ వేసింది. ఎవరి కోసం? నిరుద్యోగులకు మేలు చేయడం కోసమే కదా, కీడు చేయడం కోసం కాదు కదా. గత ప్రభుత్వం ఏం చేసింది? నిరుద్యోగుల పైన కక్ష కట్టింది. ఎందుకు? కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులను వాడుకున్నారు. మేమందరం కూడా మా కొలువులు మాకు వస్తాయంటే మేము పోరాటాలు చేసి సపోర్ట్ చేసినాం. కేసీఆర్ గారు 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏం చేసిందంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అని చెప్పేసి ఒక లైన్ పెట్టాడు. పెడితే ఏ ఉద్యోగాల చిన్న ఉద్యోగాలు నిరుద్యోగులు యూనివర్సిటీ విద్యార్థులు ఏ ఉద్యోగాలు అడుగుతారు? గెస్టెడ్ ఉద్యోగాలు, గ్రూప్ 1, గ్రూప్ 2. ఆ ఉద్యోగాలను ఎట్ట క్రమబద్ధీకరణ చేస్తాను, జేఎల్ ఉద్యోగాలు అని చెప్పి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఆయన ఎన్నికల ప్రచారంలో కోసమని సీతాఫల్ మండి ఏ గ్రౌండ్లోకి హెలికాప్టర్ దిగుతాడు. మా ఓల్డ్ సీతాఫల్ మండిలో ఎన్నికల ప్రచారం, దానికి రావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ మా ఓల్డ్ పీజీ హాస్టల్ ఎదురుగా ఏ గ్రౌండ్లో ఆయన హెలికాప్టర్ దిగాలి. దిగుతుంటే దిక్కుండా విద్యార్థులు, నిరుద్యోగులు చెప్పులు చూపించారు, ఎదురు తిరిగారు. అది మనసులో పెట్టుకోండు. అధికారం రాగలోనే ఆహా నాకు చెప్పులు చూపిస్తారా, మీ సంగతి చెప్తా అని చెప్పి నిరుద్యోగుల జీవితాలని నాశనం చేసిండు 10 ఏళ్ళు. ఒక తరం నష్టపోయింది. కానీ అట్లా నష్టపోకుండా రేవంత్ రెడ్డి చూస్తాడు. రేవంత్ రెడ్డికి ఏ కోపం లేదు, ఏ కక్ష లేదు నిరుద్యోగుల పైన. ప్రేమ, వాళ్ళ తొందరగా ఉద్యోగాలు లేనటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి. ప్రేమ ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయాలి కదండి. ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారండి? ముఖ్యమంత్రి గారు టైం ఇవ్వకపోతే ఎలాగా? విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర ఇలాంటి మాటలు 100 సార్లు వీళ్ళకి గుర్తుపెట్టుకోండి. గతంలో ఏ అధికార పార్టీ విద్యార్థి సంఘ నాయకుడు, వాళ్ళ టీఆర్ఎస్ నాయకుడు ఎవరన్నా పోయి ముఖ్యమంత్రిని గురించి నిరుద్యోగులకు వినతి పత్రాలు ఇచ్చిండే? ఇలా మేము ఇస్తాం. ఇప్పుడు రేపు పొద్దున మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అలా ఎగువకు పోయి వాళ్ళతో మాట్లాడేది అనుకుంటే రేపు పొద్దున ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుందండి. అట్లాంటి భేషజాలు లేవు, వాళ్ళకు ఉంటాయి. అసలు ఆయన ఎవరిని కలిసేవాడు గత ముఖ్యమంత్రి? ఈయన వర్షం రాకపోతే మనకు ఫోన్ కొద్ది సార్ మీరేంటనేది కదా కావాలి. అందుకే నిరుద్యోగులను పట్టించుకోబట్టే వీళ్ళు అడగకుండా తొంగతుర్తి సభలో నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్తాడా?